నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. అంతరిక్షంలో అద్భుతాలు చేశాడు మస్క్. టెక్నాలజీతో తెగ ఆడేసుకున్నాడు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేసి చూపించాడు. ట్రంప్ గెలుపుతో అమెరికా పాలిటిక్స్ లో సైతం సూపర్ స్టార్ గా మారాడు. ఇప్పుడు లేటెస్ట్ గా 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సేఫ్ గా భూమి మీదకు రప్పించాడు. దీంతో ప్రపంచం మరోసారి వారే వాహ్ మస్క్ అంటోంది. ఎలన్ మస్క్ అంటే ఎక్స్ కి బాస్, స్పేస్ ఎక్స్ కి అధినేత, టెస్లాకు హోల్ అండ్ సోల్ ఓనర్, స్టార్ లింక్ అధిపతి. ఇదంతా నిన్నటి వరకు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ సక్సెస్ తో నాసాను మించిన ఖ్యాతి సాధించారు మస్క్. 2024 జూన్ లో ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బల్ విచ్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్ లో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్ లో వీరి పర్యటన వారం రోజులు. కానీ వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమిపైకి రాగా సునీత, బల్విచ్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వీరిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించినా అవి సక్సెస్ కాలేదు. దీంతో సునీత, బల్విచ్మోర్ 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రెండవసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ స్పేస్ లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీత, విల్మోర్ ను భూమిపైకి తీసుకురావడానికి మస్క్ సాయం కోరారు. దీంతో రంగంలోకి దిగిన మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్ తో వారిని భూమికి క్షేమంగా రప్పించారు. డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం విజయవంతమైందన్న నాసా వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చామని ప్రకటించింది. స్పేస్ ఎక్స్, నాసా సమిష్టి కృషితోనే సేఫ్ ల్యాండింగ్ జరిగిందని తెలిపింది. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ కి ధన్యవాదాలు తెలిపింది. వ్యోమగాములు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని, కొన్ని రోజులు నాసా పర్యవేక్షణలో ఉంటారని తెలిపింది. కాగా ట్రంప్ గెలుపు కోసం ట్రంప్ కంటే ఎక్కువగా శ్రమించారు మస్క్. తనకున్న ఫాలోయింగ్ తో పవర్ఫుల్ క్యాంపెయిన్ రన్ చేశారు. ప్రజల్లో ట్రంప్ పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ విక్టరీలో మస్క్ కే అగ్రభాగం ఇచ్చారు ట్రంప్. మస్క్ అనుకుంటే అయిపోద్ది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో మస్క్ పాలిటిక్స్ లోనూ స్టార్ అయిపోయారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మస్క్. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది డోజ్. ఈ పదవిని ఏరికోరి తీసుకున్నారు మస్క్. టెస్లా కార్ల ఉత్పత్తితో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగిన మస్క్ ఇప్పుడు అంతకు మించి ఆలోచిస్తున్నారు. కారులో రోడ్డు మీద ప్రయాణించినంత ఈజీగా స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షానికి వెళ్లేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు మస్క్. గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడు రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు. అయితే ఎలన్ మస్క్ కొత్తగా ఆలోచించారు. రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకువచ్చారు. తన ప్రయోగం ద్వారా రాకెట్ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్ 30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటుకి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అయింది. తద్వారా స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక తన న్యూరలింక్ సంస్థ ద్వారా మెదడును ఆపరేట్ చేసే చిప్ పై కూడా మస్క్ పరిశోధనలు చేయిస్తున్నారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.